ప్రవక్తలు చెప్పారు, దేవుడు ఒకడిని నమ్మలా. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఉజ్కురు ఫిల్ కితాబి ఇబ్రాహీం ఇన్నహు కాన సిద్దికన్ నబియ్యా, సూరతుల్ మరియం సూర నంబర్ 19 వాక్యం నంబర్ 41. ఈ గ్రంథంలో సత్యసంధుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి చెప్పు. ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త. ఇజ్ ఖాల లి అబీహి మా తఅబుదూన మిన్ బాది లిమా తఅబుదూన మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షయ్యా. నాన్న, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు నాన్న? మీ పెద్దలు, మీ పూర్వీకులు, మీ తాత తండ్రులు ఎవరినైతే ఆరాధించారో నాన్న, ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసి, చూసే కళ్ళిచ్చి, నడిచే కాళ్ళిచ్చి, ఆలోచించే మేధస్సు ఇచ్చినటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించు నాన్న అని జాతి వారికి, కన్న తండ్రికి చెప్పాడు. కాల రాగిబనంత నాలియతి ఇబ్రాహీం లయిల్లం యంతహి లార్దుమన్నిక మహదుర్ని మలియా. కుమారా, తరతరాల నుండి వస్తున్నటువంటి నా సిద్ధాంతాలన్నింటినీ తప్పంటావా? ఇవి మూఢనమ్మకాలు అంటావా? నిన్ను రాళ్లు తీసుకుని కొట్టి చంపేస్తా అన్నాడు. కన్న కొడుకన్న ప్రేమ, కనికరం లేకుండా చంపేయాలని చూశాడు. నా జాతి వారితో నిన్ను చంపేస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఆస్తి మొత్తం నాకొక్కడికి రాసిమన్నాడా? ఆలోచించారా ఎప్పుడైనా? నా కొడుకు ఎందుకు చెబుతున్నాడు? ఏం అబద్ధం చెప్పడం లేదే. ఏం చెప్పాడు? ఏ అబతి ఇన్ని కథ జాని మాలం యాతికి ఫత్తబియూని అహదిక సిరతన్ సవియా. నాన్న, మీ తాత తండ్రులకు ఏ జ్ఞానం అయితే లేదో ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడయ్యా. నన్ను ప్రవక్తగా చేశాడు. ఫత్తబియూని అహదిక సిరతన్ సవియా. నన్ను అనుసరించండి, మీకు స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని చూపుతాను అన్నాడు. తప్ప మనల్ని తయారు చేసిన వాడిని ఆరాధించాలి నాన్న అన్నాడు. తప్ప అల్లాను ధిక్కరించినటువంటి ఆ శైతానును ఆరాధించకండి నాన్న అన్నాడు. తప్ప నన్ను అనుసరిస్తే స్వర్గానికి తీసుకువెళ్తాను నాన్న అన్నాడు. తప్ప కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి హాజరుకు తప్పే అనిపించింది, చంపుతాను అన్నాడు. కాల సలామన్ అలైక్, సలాం చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అదే హాజరు ప్రళయ దినం రోజున ఎదురైతాడు. కుమారా, ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు మా కులం అనుకున్నాను, మా మతం అనుకున్నాను, అయ్యా వాళ్ళందరూ అప్పుడు నిజం అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుందిరా, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి మహా సృష్టికర్త ఒక్కడే అని, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను చూస్తున్నాను రా. స్వర్గ నరకాలు సత్యం, తీర్పు దినం సత్యం, నన్ను కాపాడయ్యా, నీ మాట వింటాను అని ఏడుస్తాడు. ప్రయోజనం లేదు. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్నా. ఎవరైతే దైవానికి సాటి కల్పిస్తూ చనిపోయారో, ఈ లోకాన్ని వీడారో, వారికి స్వర్గం నిషిద్ధం చేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి నరక కోపంలో మాడిపోతాడు. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట. ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం నీ కాళ్ళ వైపు చూడు అంటాడు. ఆ మలంలో ఒక తేలు లాంటి జంతువు ప్రాకుతూ ఉంటుంది. దైవదూతలు దాని కాళ్ళు పట్టుకుని నరకాగ్నిలోనికి విసిరి వేస్తారు. ఒక ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అర్థమవుతుంది, అది తేలు మరో జంతువు కాదు, నా తండ్రి హాజరు అని. ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పిన సందేశం అదే, దేవుడు ఒక్కడే. మూసా అలైహిస్సలాం ఇదే సందేశాన్ని చెప్పారు. మూసా అలైహిస్సలాం ఎప్పుడైతే మధ్యం దేశం నుండి వస్తున్నారో, ఆకాశవాణి తువ్వాలోయలో ఉన్నప్పుడు ఒక వెలుగు కనపడింది. మూసా అలైహిస్సలాం వారు అన్నారు, ఆగండి, ఈ చీకట్లో అక్కడ వెలుగు కనపడుతుంది కాబట్టి నేను వెళ్ళి సమాచారమైనా తెలుసుకుంటాను, లేదా రాజేసుకోవడానికి అగ్నిని తీసుకుని వస్తాను. వెళ్ళారు. ఆకాశవాణి, ఇన్ననీ అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూన్. మూసా, నేను అల్లాహ్ని. సూరతు త్వాహా కథ కాదు, వాస్తవం. భూమి మీద 3500 సంవత్సరాల పూర్వం జరిగిన యథార్థ ఘటన. ఎన్నని అనల్లా, మూసా నేను అల్లాని. పవిత్రమైనటువంటి తువ్వాలోయలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీ కాళ్లకు ధరించి ఉన్నటువంటి చెప్పుల్ని విడిచిపెట్టు. నేనే దేవుడను, నేను తప్ప మరో దేవుడు నీకు ఉండకూడదు. నా నామస్మరణకై నీవు నమాజును స్థాపించు అని ఆకాశాల స్వామి ఆకాశవాణిని పంపించారు. కానీ ఫిరోన్ నమ్మాడా? అన రబ్బుకుముల్లాలా, నేనే అందరికంటే గొప్ప దేవుణ్ణి అని ప్రగల్భాలు పలికాడు.
తన దగ్గర ఉన్నటువంటి మంత్రి హామానుతో ఏమన్నాడంటే, ఎక్కడో ఆకాశాల మీద దేవుడు ఉన్నాడంటున్నాడు. హామాను, నీ దగ్గర ఉన్నటువంటి ధనంతో ఇటుకలు పేర్చి పెద్ద భవనం నిర్మించు, దాన్ని మెట్లెక్కి ఆకాశంలో ఉన్న మూసా దేవుడిని తొంగి చూస్తాను అన్న భయంకర దుర్మార్గుడు ఫిరౌన్. నమ్మలా? ఫిరౌనీలు నమ్మారా? నమ్మలా. సముద్రంలో జల సమాధి అయిపోయారు. ప్రవక్తల సందేశం సోదరులారా, మత పెద్దలు, రాజకీయ నాయకులు ముచ్చుట కాదు. ఈరోజు మనం వింటున్నటువంటి ఈ మాటలు ప్రవక్తలు గతించిన చరిత్రలో మానవుల వద్దకు పంపబడినటువంటి ఆ సృష్టికర్త సందేశహరుల నోట నుండి వెలువడినటువంటి మాటలు, కవిత్వాలు కాదు. మీ ముందు చెప్తుంది ఈసా అలైహిస్సలాం, యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ్ రబ్బీ వ రబ్బకుం రబ్బీ వ రబ్బకుం రబ్బీ వ రబ్బకుం. సూరా మాయిదా సూరా 5 వాక్యం నంబర్ 73, సూరా అల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నంబర్ 51, సూరా మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 117. యా బనీ ఇస్రాయీల్, ఇజ్రాయిల్ వంశీయులారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. రబ్బీ వ రబ్బకుం రబ్బీ వ రబ్బకుం, ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. నాకు యజమానే, మీకు యజమానే. నాకు స్వామే, మీకు స్వామే. ఆయన పరలోకమందున్నటువంటి దైవాన్ని ఆరాధించాడు, ఆరాధించమని ప్రబోధించాడు. రబ్బీ వరబ్బకుం ఫాబుదు హాదా సిరాతి ముస్తకీం. సూరా అల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నంబర్ 51. ఇజ్రాయేలులారా, మీరు పరలోకమందున్న దేవుణ్ణి ఆరాధించండి. ఆయన్ను ఆరాధించటమే రుజు మార్గం, స్వర్గ మార్గం. ఈసా అలైహిస్సలాం చెప్పిన మాట. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది అదే. కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీయా అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ లా ఇలాహ ఇల్లా హువ యుహ్యీ వ యుమీత్. సూరా అరాఫ్ సూరా నంబర్ 7 వాక్యం నంబర్ 158. కుల్ యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా. మొట్టమొదట్లోనే చెప్పాను, ఎక్కడ ఓ సాయిబులారా. ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. తెరవబడినటువంటి ఈ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా మొహమ్మదీయుల్లారా, సాయిబుల్లారా, అరబ్బుల్లారా అని లేదు. విమర్శించడానికైనా చదవండి ఖురాన్ గ్రంథాన్ని. మానవ సంక్షేమమే తప్ప మానవ సంక్షేమానికి విఘాతం కలిగించేటువంటి ఒక్క వాక్యాన్ని కూడా ఇన్షాల్లా సొమ్మ ఇన్షాల్లా మీరు చూడలేరు, చూయించలేరు. జ్ఞానంతో ఆలోచించారు. యా అయ్యుహన్నాస్, ఎన్ని రసూలుల్లా, నేను అల్లాహ్ యొక్క ప్రవక్తను. ఇలైకుం జమీయా, మానవులందరి కోసం పంపబడ్డాను. ఈయన ఒక మతానికి చెందిన ప్రవక్త కాదు. ఈయన ఒక భాషకు పరిమితమైనటువంటి ప్రవక్త కాదు. చివరికి జిన్నాతులు కూడా స్వర్గానికి పోవాలంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఈ కలమా లేకుండా జిన్నాతులు కూడా మోక్షానికి పోవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒకవేళ మూసా అలైహిస్సలాం వచ్చినా నా ఉమ్మతిగా తప్ప ప్రవక్తగా రారు. అల్లాహు అక్బర్. చివరికి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి ముందు వస్తారు. ఆయన కూడా ఉమ్మతిగానే, ప్రవక్తగా కాదు. సర్వ ప్రవక్తులు ఎవరి గురించి అయితే ఆశపడ్డారో ఆయన ఉమ్మతులు పుడితే బాగుండు, ఆయన ముహమ్మద్ రసూలుల్లాహ్ ఇమాముల్ అంబియా, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవాడు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని అందరికీ పంచేవాడు, షిఫారు చేసేవాడు. సుబ్హానల్లాహ్. స్వర్గంలో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానం మకామె మహమూద్ని అలంకరించేవాడు. ఆ ప్రవక్త గురించి ఈరోజు ఎంతమందికి తెలుసు? ఆ ప్రవక్త చరిత్రను చదివిన వారు ఎంతమంది? చేతులు ఎత్తండి అంటే ఏదో 5-6 చేతులు ఎత్తారంతే. ఎలా తెలుస్తుంది సోదరులారా? ఖురాన్ గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఎంతమంది అంటే చేతులు ఎత్తేవాళ్ళు. సోదరులారా, ఖురాన్ చెబుతుంది సృష్టికర్త ఒక్కడే. మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ స్వామినే ఖురాన్ అల్లా అంటుంది. అల్లా అంటే సాయిబుల్ దేవుడో మసీదులో ఉండేవాడో కాదు.
వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షయ్యా 16వ అధ్యాయం 78వ శ్లోకం. మీ తల్లి గర్భంలో మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా నిన్ను బయటకు తీసినవాడు. యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కి మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ తలాతా. గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి సృజనాత్మకారమైనటువంటి ఆకారాన్ని ఇచ్చి, చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, ఆలోచించే మేధస్సు, నడినెత్తి నుంచి అరికాలి వాటికి నగసిక పర్యాంతం ఎవరైతే నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా ఈయన మసీదుల్లో ఉండేవాడు లేకపోతే ప్రత్యేకమైనటువంటి మతానికి చెందినవాడు కాదు.